ఇట్టా ఫట్టా ఏ పట్టించుకునేవాడు కాదు, చేస్తా పోయేవాడు ఆయన. కృష్ణరాజు, శోభన్ బాబు, చిరంజీవి వీళ్ళందరూ ఆ రోజున ఎన్నెన్ని 3 నెలలకి 2 నెలలకి సినిమాలు వచ్చేసాయి. ఇవాళ 2 ఏళ్లకి, ఏడాదికి, 2 ఏళ్లకి, 3 ఏళ్లకి, 5 ఏళ్లకి సినిమాలు వస్తున్నాయి. ఇకప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎట్టా బతుకుతుంది? దాంతో వచ్చినప్పుడే సంపాదించుకోవాలన్న కాన్సెప్ట్ పెరిగిపోయింది. ఈ వచ్చినప్పుడు సంపాదించుకోవడానికి ఏం చేయాల్సి వస్తుంది? ఆ ప్రభుత్వాలలో తమ హీరోల ద్వారా పలుకుబడి ఉపయోగించి ఈ టికెట్ రేట్లు ఇప్పటికే దోపిడీ రేట్లు, దీని తాత లెక్క మళ్ళీ దోచుకోవడానికి ఇంకో 200, 500 పెంచేస్తారు టికెట్. టికెట్ 350, 500 అయిందండి. ఇది ఇదివరకు మేము బాగా అబ్జర్వ్ చేసినవి ఏంటంటే, చిరంజీవి సినిమాలో, కృష్ణ సినిమాలో, ఆయన పేరేంటి, మన ఇట్లాంటి పెద్ద హీరోలకి సంబంధించినటువంటి సినిమాలు వచ్చినప్పుడు బ్లాక్ లో అమ్మేవాళ్ళు. ₹10, ₹5, ₹10 అని. అట్టంటి వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఉండేవాళ్ళు, బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు నిర్మాతలే బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నారు, థియేటర్ యజమానులే బ్లాక్ టికెట్లు అమ్ముకుంటున్నారు. అంత రేట్ అంటే అంతే కదా. ఈ బ్లాక్ టికెట్లని కంట్రోల్ చేసే ప్రభుత్వమే బ్లాక్ టికెటింగ్ ప్రోత్సహిస్తుంది. అంటే బ్లాక్ టికెట్ రేట్లని, ఐ మీన్ బ్లాక్ టికెట్ రేట్ ఎంత అయితే ఉంటుందో, ఇదివరకు ₹1.5, ₹1.10 ఇట్టుండేది. అంటే నేల ₹1 టికెట్, ₹5 సింహాసనం